చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతులైన ప్రభానికి వందనములు సూతనైన నీ సంధి కనికరంతో గతించిన కాలం అంతా కంటిరెప్పలా కాసి కాపాడు ప్రభులైన నీ సన్నిధిలో సజీవులకు నిశ్చిందేవానికి వందనములు చూడ అత్యంత పరిశుద్ధ శిలువ పరిపూర్ణ కృపలైన పరిశుద్ధ శిలువ చాట మరుగుపరుచున్న కృపైన ప్రతి బిడ్డని సమయం జ్ఞాపకం చేసుకునే నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచినైనా ఎమోషన్గా రక్షకుడిగా తోడేయడానికి నడిపించి బలపరుచున్నాను. అదేవిధంగా నీ వాక్యాన్ని వెళుతున్నప్పుడు విని గ్రహించిన మనసు కూడా మాకు అనుగ్రహించి మంచి నెలపై చెప్తాను నూనెంతగా ఫలింపజేయమని ఏసీ యొక్క పరిశుద్ధ నామంలో వేయకొస్తున్నాం తండ్రి. నేను వాక్యం జ్ఞాపకం చేసుకున్నా. విలాప వాక్యాల్లో 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. విలాప వాక్యాలు 684 పేజీ. మొదటి 2 వచనాలు. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండల్లాగా ఎంచబడుతున్నారు. సాలం ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ మనతో ఏం మాట్లాడుతుందండి? బంగారము ఎట్లు మందగించింది. మందగించడం అంటే ఏమిటి? విలువను కోల్పోవటం అండి. అది అత్యంత విలువైన దాని కింద దేవుడు చూస్తాడు. బంగారం అంటే పరిశుద్ధత, పవిత్రమైందని అని అర్థం అండి. దేవుని బిడ్డల్ని పరిశుద్ధమైన వారికను దేవుడు మనల్ని చూస్తాడనమాట. కానీ దేవుడు మరి కోరుకున్న విధంగాను మనం ఉండగలుగుతుంది. ఆయన పరిశీలన చేస్తే ఆయన మాట్లాడు బంగారం ఎట్లు మందగిలిగినది. మందగిలిన అంటే విలువైనది, విలువని కోల్పోతే అది ఎలా ఉంటుంది అంటే విలువని కోల్పోయిన తర్వాత ఏమవుతుందండి? మన విలువైన వారికి దేవుడు చేశాడు మనల్ని. ఎందుకంటే ఆయన విలువైన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి, మన హృదయాన్ని పరిశుద్ధపరిచి, తానే ఆత్మ ద్వారా ఆత్మగా మనలోను నివసించేటువంటి దేవుడిగా మన హృదయాన్ని పరిశుద్ధపరిచి ఒక దేవాలయం కింద మార్చారు. మరి మనం అత్యంత విలువైన వారి కింద ఆయనతో కలిసి జీవిస్తున్న మనము ఆ విలువని పోగొట్టుకుంటున్న వారిగా కనపడుతున్నాం అంటే అందు గురించి ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన ఏమని మాట్లాడుతున్నారు? బంగారము ఎట్లు మందగిలినది, మేలు బంగారము ఎట్లు మార్చబడినది. ఎందుకంటే మనం బంగారంతో పోల్చబడుతున్నామండి. అత్యంత విలువైంది, పరిశుద్ధమైంది. ఎందుకంటే మనం చూడండి, అన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం, కానీ బంగారం అనే దాన్ని మాత్రం దానికి ప్రత్యేకమైన చోట్లోనే పెడతామండి. ముందు దాని గురించి ఏం ఆలోచిస్తాం? భద్రత ఆలోచిస్తాం మనం. అది వేసుకుంటే మనకి అందాన్ని ఇస్తుంది, విలువని పెంచుతుంది. కాబట్టి దాన్ని ఏం చేసుకుంటాం? మనం చాలా జాగ్రత్తగా దాని విషయంలో మనం జాగ్రత్త పడతామండి. అన్ని విధాలుగా ఆలోచిస్తాం. మనం దాన్ని కాపాడుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నం అంతా కూడా మనం చేస్తామండి. అందుకే మనల్ని దేవుడు బంగారంతో పోలుస్తున్నాడు. మరి ఈ పోలిక ఇంకెక్కడున్నదంటే ఒకసారి జకర్యా గ్రంథం చూడము 9:16. నా జనులు యెహోవా దేశములో
కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. హల్లెలూయా. వారు క్షేమముగా ఉన్న, ఎందుకంటే ఆ విలువైన దాన్ని మనం భద్రపరుచుకుంటే అవి ఎప్పుడు కాపాడబడుతున్న వారమే ఉంటారు. ఇప్పుడు ఆయన జనులు ఎలాగున్నారంటండి, ఆయన ధరించేటువంటి కిరీటానికి రత్నాల వలె ఉన్నారంటండి. మరి రత్నాల పొదగబడినటువంటి వజ్ర కిరీటం ఎంత విలువైంది? అంత విలువైన దాంతోనూ దేవుడు తన బిడ్డల్ని పోలుస్తున్నారు. బిడ్డలంటే ఎవరు? మనమే రక్షించబడిన వారు అని పోలుస్తున్నాడు. కానీ వారి గురించే మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మరొక చోట చూడండి, యెషయా గ్రంథం 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకటముగాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం ఎలా చేస్తున్నాడు? భూషణ కిరీటము, రాజకీయ ముకుటం. అంటే రాజకీయ ముకుటం అంటే ఒక మంచి పరిపాలకుడిగా చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థానం. ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్ళేది ఎవరండి? రాజకీయ నాయకుడు అంటే ఎవరు? ప్రజల్ని వెళ్ళేవాడు. అత్యంత గౌరవమైన స్థానాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ లోకాన్ని ఏలేవాడిగా దేవుడు ఒక స్థానంలో నిలిపే దేవుడు. అందుకే ఆయన కంటికి ఎలా కనపడుతున్నారంటే వారు భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉందువు, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. ఎందుకంటే విడవబడినది అంటే అత్యంత విలువైన దేవుని చేతిలో వాడబడేటువంటి వారిగా దేవుడు వారిని చూస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలో ఒక విలువైన స్థానంలో నిలిచి ఉంటారు. అంటే ఆయన ద్వారా రక్షించబడిన వారికి దేవుడు ఒక విలువని ఇచ్చాడు. ఆ విలువ దేంతో పోల్చబడింది? బంగారంతో పోల్చబడింది. బంగారము అంటే పరిశుద్ధత అని అర్థం అండి. అత్యంత విలువని దేవుడు మనకి ఇచ్చాడు. మరి అది ఎందుకు మందగించబడిపోయింది అంటే, మందగించడం అంటే దాని విలువని తగ్గిపోతుందండి. ఆ విలువని పోగొట్టుకునే వారిగా మారిపోతున్నాం. దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది చూడమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. 3-5 వచనాలు. అయితే మరునాడు ప్రాంతకాలముందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసమును ఎదుట నేలన బొర్లిపడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానంలో మరలను ఉంచారు. ఎందుకంటే వారు ఇశ్రాయేలు వారు ఏం చేసేవారంటే, అప్పుడు తమ దేశం చుట్టూ ఉన్న రాజులతో పోరాటాలు చేసేవారండి. వారు పోరాడి తమ చుట్టూను శత్రువులు లేకుండా చేసుకోవడానికి ప్రయాసపడేవారు అనమాట. వారిలోనూ ఒక నమ్మకం ఉండేది. వారికి దేవుడు మందసాన్ని ఇచ్చేయండి. మొట్టమొదటి దేవుని ఆలయం అంటే మందసం వాళ్ళకి. ఆ మందసం మీద వారి విశ్వాసంతోనూ వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూడాను ఆ మందసాన్ని తీసుకెళ్తూ మొదలుపెట్టారు. అదొక విగ్రహంగా చేశారు. ఎందుకంటే దేవుని మందిరం దానికి ఎందుకు ఉపయోగపడుతుందండి? దేవుని ఆరాధించడానికి.
మందిరంలోనే దేవుణ్ణి ఆరాధించాలా, మందిరాన్ని ఆరాధించాలా? మందిరం వల్ల మనకు భద్రత వస్తుందా, మందిరంలో ఉన్న దేవుని వల్ల మనకు భద్రత వస్తుందా? మనం ఏ విధంగా దాన్ని చూస్తున్నామన్న దాన్ని బట్టి మన ప్రతిఫలాలు పొందుకుంటామండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశారు? మందసాన్ని ఒక విగ్రహంగా చేశారండి. కాబట్టి వాళ్ళిద్దరికి వెళ్తున్నప్పుడు ఈ మందసం కనుక మన కూడా ఉంటే, మన ముందుంటే అంత విజయమే అనుకున్నారు. వాళ్ళకున్న మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళు కళ్ళు తెరవటానికి దేవుడే కార్యం చేశాడు అనమాట. కార్యం ఏమిటంటేనే, వీళ్ళు వెళ్ళినప్పుడు శత్రువులైనటువంటి ఫిలిప్పీల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధంలోనూ వీరికి అపజయం వచ్చే విధంగాను దేవుడే చేశాడు. అపజయం వచ్చింది, వెళ్ళారు, వాళ్ళు నమ్మకంగా వెళ్ళారు. మందసం ముందుకు ఉంది కదా, మాకు భయం ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలోనూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓడిపోయి ఆ మందసాన్ని ఫిలిప్పీలు స్వాధీనం చేసుకుంటారండి. దేవుడు మందసాన్ని ఎందుకు ఇచ్చాడు? వీళ్ళకి ఆరాధించడానికి ఒక స్థలంగా ఇచ్చాడండి. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్ని విగ్రహంగా మార్చుకుని దాని ద్వారా జయాలు పొందుకోవాలని ప్రయాసపడుతున్నారండి. కానీ దాంట్లో ఉన్నటువంటి దేవుని ద్వారా కాదండి, మందసము ద్వారా ప్రయాసపడుతున్నారన్నమాట. వాళ్ళు కళ్ళు తెరిపించడానికి ఆ మందసాన్ని శత్రువుల చేతికి అప్పచెప్పాడు. శత్రువులు ఏం చేశారు? మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు తెలుసు, ఇశ్రాయేలు దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు అని తెలుసండి. కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్కడ పెట్టాలి అని వాళ్ళు తర్జన భజన పడ్డారండి. అందరూ ఆలోచించి, ఇగో మనం ఆరాధిస్తున్నటువంటి దాగోను దేవత గుడిలోను పెడదాము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయనకి ఎటువంటి గౌరవం అంటే ఎటువంటి అవమానం కలగకుండాను ఆ పరిశుద్ధ స్థలంలో బలిపీఠం దగ్గర పెడదామని చెప్పి తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద మందసం ఉంచారండి. ఆ మందసంతో పాటు అక్కడ ఏమున్నది? ఒక దేవతా విగ్రహం ఉన్నది, వాళ్ళు ఆరాధించేది అనమాట. దాని పేరు దాగోను అని. అందరూ కూడా అందులో పెట్టి తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. పొద్దున్నే తెల్లారి లెగిసి వచ్చి చూస్తే, తలుపులు తెచ్చి చూస్తే దాగోను విగ్రహము మందసం పక్కన పడిపోయి ఉందండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మనం వెళ్ళేటప్పుడు ఏమున్నది అక్కడ విగ్రహం అంటే ఒకచోట ప్రతిష్ఠించిన విగ్రహం తీయరండి, అది అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు చూసేటప్పుడు ఎక్కడున్నది? ఆ దాగోను విగ్రహము ఆ మందసం ముందు పడిపోయి ఉందండి. వాళ్ళు ఏమిటి ఇలా పడిపోయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి దాన్ని యథాస్థానంలో ఉంచారు. మళ్ళీని ఆ మన్నాడు మళ్ళీ వచ్చి చూసినప్పుడు ఆ విగ్రహము తల, కాళ్ళు, చేతులు మొత్తం విరిగిపోయి మొండెముగా పడి ఉందండి. ఆ మాట చదువు అక్కడ ఉంటాయి. ఆ మర్నాడు వారు ఉదయమే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దాని మొండెము మాత్రము దానికి మిగిలి ఉండెను. కారణం ఏమిటి? దేవుని స్థానం మొదటి స్థానమేనండి, పంచుకోడు. మనము కూడా దేవునికి ఏ స్థానం ఇస్తున్నాము? ఎందుకంటే మన హృదయం కూడా ఒక మందిరమే. ఈ మందిరములో దేవునికి ఏ స్థానంలో నిలుపుతున్నాము? దాగోను అంటే ఒక విగ్రహమే. మనలో కూడా దాగోనులు ఉన్నాయండి. ఏది? డబ్బులు, హోదా, పలుకుబడి, లేకపోతే ఎన్ని కూడాను ఎక్కువగా మనం ఆశించి వాటిని మన హృదయంలోనూ పక్కన పెట్టుకుని అక్కడే దేవుడు కూడా పెట్టుకుని ఆరాధించేవారమే ఉంటామండి. మరి ఆయన పంచుకునే దేవుడా? కాదండి. ఆయన స్థానం ప్రత్యేకించబడింది. ఆయన రోషము గల దేవుడండి. పరిశుద్ధపరచబడి విలువైన ఒక
మందిరముగా దేవుడు మనం మారిస్తే ఆ మందిరాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నారండి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ఆత్మ నివసించేటువంటి హృదయం కలిగినటువంటి వారేనండి. ఆయనే దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే వారు ఆరాధించే స్థలం కింద ఒక మందసాన్ని ఇచ్చాడు. దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగానే ఆరాధించంటే ఆ మందసములో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకు ఇచ్చాడు. కానీ దాన్ని దేనికి ఉపయోగించుకున్నారు? తాము స్థిరపడటానికి వారు ఉపయోగించుకున్నారు. యుద్ధంలోకి తీసుకెళ్ళారు. యుద్ధంలోకి ఎవరిని తీసుకెళ్ళాలి? దేవుని తీసుకెళ్ళాలి. దేవుని మందసాన్ని తీసుకెళ్ళాలండి. కేవలం మందసాన్ని తీసుకెళ్ళారు. మందసం మాతో ఉంటే చాలు జయం వచ్చేస్తుందని కాదండి. మనతో మన దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మన హృదయము ఆయనకు ఒక్కడికే ఉండాలండి. ఆ హృదయంలో ఏముండకూడదు? ఈ లోకం విషయాలన్నీ కూడా మనం దాని హృదయం నింపేసి దేవునికి ఒక మూల స్థానం ఇచ్చామంటే దేవుడు పంచుకునే దేవుడు మాత్రం కాదండి. ఏవైతే మనం ఉంచామో వాటిని పూర్తిగా నశింపజేసేవాడిగా ఉంటాడు. అందుకే ఎప్పుడు కూడా ఆయనతో ఉన్నప్పుడు జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. అందుకే బంగారం ఎందుకు మందగిల్లిపోయింది? మందగిలటువంటి విలువ తగ్గిపోయిన దాని కింద అయిపోయి. విలువ ఎప్పుడు తగ్గిపోతుంది? సాతాన చేతిలో మనం ఓడిపోయినప్పుడు, అంటే మన శత్రువుల చేతిలో మనం ఓడిపోయినప్పుడు మనం విలువను పోగొట్టుకుంటామండి. విలువను పోగొట్టుకున్న వారమే ఉంటామండి. మరి ఎప్పుడు విజయాలు పొందుకున్న వారుగా ఉన్నామనుకోండి, విలువైన వారుగా ఉంటామండి. ఇది పరిస్థితి అన్నమాట. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వారు అపజయాలే పొందుకున్నారు. ఆ తర్వాత ఆ పిలిపిలకి బుద్ధి వచ్చేలాగా దేవుడే చేశాడనమాట. ఆయన అక్కడ ఉన్నంత కాలము కూడాను ఆయన శాంతపరిచే పరిస్థితి లేదండి వారికి. అందరికి గడ్డల రోగాలు వచ్చేసినాయి. మొత్తం రాజు మొదలుకొని సామాన్య ప్రజలందరికీ కూడా గడ్డల రోగాలండి. రహస్య ప్రదేశాల్లో గడ్డల రోగాలు, విపరీతమైన బాధలు, శ్రమలు ఎప్పుడైతే మొదలైనయో, అమ్మో ఈ దేవుడిని మనం పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధించలేము, మనం ఆయనతో మనం సమాధానంగా ఉండలేమని చెప్పి ఆయన్ని వారు ఆరాధించేటువంటి ఇశ్రాయేలు ప్రజల యొద్దకి పంపించేద్దామని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే జీవము గల దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆయన స్థానాన్ని మనం ఎప్పుడు గౌరవించేవారుగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాడండి. కానీ ఆ స్థానాన్ని మనం అవమానపరిచేవారుగా ఉన్నామనుకోండి, మన స్థాయి పూర్తిగా పోగొట్టుకునేవారు ఉంటాం. ఎప్పుడు కూడా మన స్థానము చాలా విలువైన స్థానము. ఆ స్థానం మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉన్నామనుకోండి, అత్యంత విలువైన వారి కింద దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు వారి స్నానంలో ఎలాగున్నారు చూడండి. విలాప వాక్యాలు 4:5 నుంచి చదువుమా. ఎందుకంటే అందు మునుపు ఎలాగుండేవారు? సుకుమారులు అంటే ఏమిటి? కష్టం ఎరగని వారి కింద అన్ని సుఖాలు అనుభవించేవారుగా ఉన్నారండి. దేవుడే తోడై ఉన్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు, అన్నీ దేవుడు చూసుకుంటున్నాడు, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు విలువ కోల్పోయిన వారిగా ఉన్నారో అప్పుడు మొదలైనయండి. అందుకే వాక్యం ఏముంది అక్కడ? సుకుమారి భోజనము చేయువారులారా దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. అంత మునుపు ఎలాగున్నారు? ఇప్పుడు ఎలాగున్నారు? వీధులలో పడి ఉన్నారండి. రక్తవర్ణ వస్త్రములు కలిగి పెంట కుప్పలను కౌగిలించుకొని ఉన్నారు. అది మునుపు ఎలాగున్నారు వాళ్ళు? రక్షణ వస్త్రములు. రక్షణ వస్త్రములు అంటే ఏమిటి? రక్తవర్ణ వస్త్రములు అంటే పరిశుద్ధ వస్త్రములండి, రాజవస్త్రములు. యేసే మనకి ఇచ్చాడండి. విలువైన వస్త్రాలు తొరిగి మనకి రక్షించాడు మనకి. ఇప్పుడు ఆ రక్షించబడిన వారు ఎక్కడున్నారండి?
పెంట కుప్పలు అంటే ఏమిటి? లోకం మీదండి. కొంతమంది రక్షణ పొందుకున్న వారే తాగుబోతులుగా ఉంటున్నారండి. రక్షణ పొందుకున్న వారే తమ విలువను పోగొట్టుకుని విలువ లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారండి. యేసయ్య రక్షించినప్పుడు అత్యంత విలువైన వారి కింద మార్చబడ్డారు. కానీ రోజు రోజుకి తన విలువను తగ్గించుకుని మందగిలుతున్న వారి కింద మారిపోయారు. కడకొచ్చారు, ఏం మిగిలింది వారికి? లోకమే బతికైపోయిందండి. అలా ఉండకూడదండి. అలా ఉండాలని దేవుడు కోరిక కాదండి. అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట, మీరు విలువైనటువంటి రత్నాలు లాంటి వారు, మీ స్థానం అది కాదు. ఒక విలువైన మంచి స్థానంలో నేను నిలిపితే అది ఎందుకు మందగించిపోయింది, ఎందుకు ఇలా మారిపోయింది? మారిపోవడానికి కారణం ఎవరు? దేవుడా మనమా? మనమేనండి. దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం కాపాడుకోలేక మన విలువను మనమే తగ్గించుకునే వారిగా మారిపోతే కనుకే దేవుడే మాట్లాడుతున్నాడు అన్నమాట. కారణం ఏమిటి అని. ఎందుకంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే, ఇక్కడ ఇర్మీయా గ్రంథం 22:28 చూడమ్మా. 22వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 28వ వచనం. కొన్యాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడ, పలికి మాలిన ఘటమ. ఎందుకంటే ఆయన ఎవరైనా యూదా రాజు కుమారుడండి. వాళ్ళ వంశం రాజకుటుంబం ఏ స్థితిలోకి వచ్చిందండి? ఇతనైనా ఓటుకుండవాడ, పనికిమాల ఘటమ అంటే పనికిరానివాడ. అతడును అతని సంతానమును విసిరివేయబడి తాము ఎరగని దేశములో ఎలాగ త్రొయ్యబడిరే. హల్లెలూయా. కారణం ఏమిటి? వాళ్ళు ఉన్న స్థితి ఏమిటి? రాజరికం అండి. కానీ వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? వంశము లేని వారు వాళ్ళకి మారిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పాతాళానికండి. తాము ఎరగని దేశము. ఎందుకంటే పరలోకం అయితే మన యేసయ్య ద్వారా మనం ఎరిగి ఉన్నాం. కానీ పాతాళం అండి, అక్కడికి వెళ్తామని మనకైనా ఊహించుకున్నామా? కనీసం ఊహలో కూడా మనకు ఒప్పుకోమండి. కానీ అక్కడికే మనం పడద్రోయబడిన వారి కింద మార్పు. కారణం ఏమిటి? ఓటికుండ జీవితాలు. ఓటుకుండ అంటే ఏమిటి? మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, దేవునితో సహవాసం చేస్తారు. కానీ దేవుడిచ్చిన పరిశుద్ధతను మాత్రం పూర్తిగా రోజు రోజుకి పోగొట్టుకుంటున్న వారి కింద మారిపోతారండి. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. వాళ్ళు గమ్యస్థానం ఎక్కడికి? వారు ఎరగని దేశానికి ప్రయాణం అయిపోతారండి. అందుకే ఎప్పుడు కూడా మన స్థానాన్ని మనం కాపాడుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఇంకా మనకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ తిమోతి రాసిన 2వ పత్రికలో 2:20 చదువు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను కాక కర్రయు మట్టివి కూడా ఉండును. హల్లెలూయా. ఒక నిమిషం. గొప్ప ఇల్లు అంటే ఏమిటి? గొప్ప ఇల్లు అంటే దేవుని ఇల్లు అని అర్థం అండి. దేవుని ఇల్లు అంటే ఏమిటి? దేవుని సంఘము నిలిచేటువంటి మందిరం. అంటే దేవుని సంఘమే దేవుని యొక్క గొప్ప ఇల్లు. మరి సంఘంలో ఎవరెవరు ఉంటారు? బంగారంలా మార్చబడిన వారు ఉంటారు, వెండిగా మార్చబడిన వారు ఉంటారు, కర్రలుగా మార్చబడిన వారు ఉంటారు, మట్టి పాత్రల కింద మార్చబడిన వారికి ఉంటారు. అందుకే సంఘంలో ఎప్పుడు కూడాను ఒకే రకమైన వారు ఉంటారండి. అన్ని రకాల కలిగిన వారు ఉంటారు. కానీ అందరినీ దేవుడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? మట్టి పాత్రలు దేనికి వాడతారండి? విలువ లేని పనులకి మట్టి పాత్రను వాడతారండి. ఘనమైన పాత్రలు ఉంటాయి. ఘనమైన దాన్ని దేనికి వాడతారు? విలువైన కార్యాలకి వాడతారండి.
కానీ అందరినీ దేవుడు వాడుకుంటాడు. కానీ మన ఇష్టాన్ని బట్టే మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుని సంఘంలోనూ అందులో ఉన్నటువంటి వారి ఇష్టాన్ని బట్టి దేవుడు వారిని వాడుకోవడం జరుగుతుంది. మరి మన సంఘంలో మనం ఉన్నప్పుడు ఒక విలువైన పాత్రగా ఉండాలి మన కోరిక కలిగి ఉండి దానికి తగిన విధంగా మనం సిద్ధపడగలిగి ఉండగలిగితే మనల్ని విలువైన పాత్రగానే దేవుడు వాడుకుంటాడండి. కానీ ఒక విలువ లేని వారి కింద మనం సంఘంలోనూ మనకు మనమే తగ్గించేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టే అటువంటి కార్యాలకే దేవుడు వాడతాం మొదలెడతాడు. ఎందుకంటే యోధ ఎక్కడ ఉండేవాడండి? దేవునితోనే ఉండేవాడు. కానీ అతని కోరికను బట్టి యోధని ఏ విధంగా వాడుకున్నాడు దేవుడు? చెడ్డ కార్యానికే వాడుకున్నాడు. అయినే అన్నారు కదా, యోధా నువ్వు అనుకున్న కార్యాలకు వాడుతున్నాడా? అందరూ వాడబడతాం. ఫరో కూడా వాడబడ్డాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఆ యొక్క ఐగుప్తుని నిడవటానికి ఫరో కారకుడండి. ఎందుకని ఆయన హృదయం కఠినపరచబడింది కాబట్టి అతని ద్వారాను ఆ దేవుని బిడ్డలకి శ్రమలు తెప్పించాడు. ఆ శ్రమల ద్వారాను ఆ ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు. ఆ తిరిగి మొరపెట్టడం వల్ల దేవుడు దిగి వచ్చి కానానికి వెళ్ళే విధంగా దేవుడి కార్యాలు చేశాడు. ఫరో కనుక హృదయం కఠినపరచబడకపోతే వీళ్ళు దేవుడిని వెతకరు, కానానికి వెళ్ళరు, ఆ బానిసత్వము అని అలా పడి ఉండేవారు. మనం ఏ పాత్రకి వాడబడాలి? దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో మనం ఏ పాత్రకి వాడబడాలి? ఇక్కడ ఎవరిని బలవంతం చేయడండి, మన ఇష్ట ప్రకారమే దేవుడు వాడుకుంటాడు. ఎలా ఉండటానికి మనం ఇష్టంగా ఉన్నాము? గొప్ప పాత్రగా వాడబడటానికి ఇష్టంగా ఉన్నామా? విలువైన పాత్రలుగా మన విలువని కాపాడుకుంటున్న వారమే ఉన్నాం. ఎందుకంటే విలువని పోగొట్టుకున్న తర్వాత ఓటి కుండ జీవితాలు అయిపోతాయి. అంటే మట్టి కుండ పగిలిపోతే దానికి విలువ ఉండదు. ఇంట్లోనే మట్టి కుండ పగిలిపోతే దానికి విలువ ఉంటుందండి? ఉండదు. కానీ అదే కానీ బంగారు కుండకు సిల్లు పెడితే, సిల్లు పడినా సరే దాని విలువని పోగొట్టుకోదండి. వెంటనే మనం దాన్ని ఎక్కడ పెడతాం? ఎప్పుడు మనం ఎప్పుడున్నా మన ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఆ పాత్ర మీదే ఉంటుందండి. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతాం? భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. దాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధగా వాడుకుంటాం. అది ఎప్పుడు కూడా మనం మంచి మంచి కార్యాలుగా వాడుకోవటానికి మనం ప్రయాసపడేవా ఉంటాం. కానీ మట్టి పాత్ర మీద మన ఆలోచన ఉంటుందా? ఉండదండి. ఆ మూల పడి ఉంటుంది అంతే. అవసరం వచ్చినప్పుడు తీసుకుని వాడుకునే వారికి ఉంటాం, కానీ దాన్ని వెనక ఆ తర్వాత దాని గురించి ఆలోచించే వారికి ఉండండి. ఎందుకంటే మనం ఏ పాత్రగా దేవుని ఇంటిలో మనం నిలిచి ఉండాలి. ఓటికుండ జీవితాలు లాంటి వారిగా ఉండాలా, లేకపోతే దేవుని ద్వారా వాడబడుతున్న వారి కింద ఉండాలా? దేవుడిచ్చిన విలువను మనం కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి మనం అలంకరణగా ఉండేవారి కింద ఉండాలి. అలా ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోను, ఎందుకంటే దేవుడు మన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? వారి మీదేనండి. ఆ మాట మీరు మలాకీలో చూడము 3:16. మలాకీ 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట యెహోవా చెవియొగ్గి ఆలకించి వారి యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఆయన నామమును
స్మరించుచున్న వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడి. ఎందుకంటే విలువైన పాత్రలు కనుక ఎప్పుడూ కూడా మనం వాటి సంఖ్య అవి ఏమున్నాయో ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో మనకి ఎప్పుడు గమనంలోనే ఉంటుందండి. కానీ విలువలేని పాత్రలుగా మనం ఇంట్లో మనం జ్ఞాపం పెట్టుకుంటామా? ఒక విలువలేని పాత్రలుగా అంతగా లేక అంత విధంగా మనం ఎప్పుడు మన గమనంలో పెట్టుకుంటామా? అయ్యో మూల పాడేసి అవసరం వచ్చినప్పుడే వాడికి నివారుగా ఉంటామండి. అందుకే దేవుడు ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? ఒక విలువైన పాత్రలకే దేవుడు లక్ష్యం ఉంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినటానికి చెవియొగ్గి ఆలకించాను. వారి గురించి ఏం రాసుకుంటున్నాడు? వారి అన్నీ కూడాను అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలోనూ రాసుకున్నాడు. అంటే అవి ఖచ్చితంగాను ఆయన జ్ఞాపకంలోనే అవన్నీ ఉన్నాయండి. మరి దేవుని జ్ఞాపకములోను దేవుని చేత భద్రపరచబడిన వారుగాను మనం ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధానంలోనే. గొప్ప ఇల్లు అంటే దేవుని సంఘం అండి. మరి యేసు రక్తము చేత మనం కడగబడి ఒక విలువైన పాత్రల కింద మనం మార్చబడినప్పుడు ఆ విలువను మనం పెంచుకునేవారిగా ఉన్నామా, లేకపోతే మనల్ని మనం తగ్గించుకునే వారి కింద ఉన్నామా అన్నదే ప్రశ్న అండి. అక్కడ మనం తగ్గించుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఉంటామండి? పెంట కుప్పల మీద అండి. పెంట కుప్ప అంటే ఏమిటి? లోక సంబంధ విషయాల మీదే ఆశ పెట్టుకుని ఉంటామండి. అయ్యే మనకి విగ్రహాలు అయిపోతాయి, అయ్యే మనకి దేవుళ్ళు అయిపోతాయండి. వాటి పక్కన మన దేవుడిని పెట్టుకున్నామనుకోండి, దేవునికి రోషము తెచ్చిన వారి కింద మారుతామండి. అప్పుడే మన పరిస్థితులు ఏమవుతాయి? తారుమారులు అయిపోతాయి అన్నమాట. అంటే వీరి దేవుడిని వారు ఏం చేసుకున్నారు? ఫిలిప్పీల దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం కింద మార్చుకుని ఆయన తమ కూడా వెళితే ఆయన తీసుకెళ్ళి ఆ మందసమే దేవుడిని కింద పెట్టి యుద్ధం చేయటానికి వెళ్ళారండి. వారి కన్నులు తెరిపించడానికి దేవుడు ఏం చేశారు? అక్కడ ఆ మందసాన్ని శత్రువుల చేతికి అప్పగించేసాడు. మనం కూడా మందిరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? కేవలం ఆదివారం వెళ్ళి ఆరాధన చేసుకొస్తే చాలు అనుకుంటున్నామా? లేకపోతే మనం ఆరాధిస్తున్న దేవుని ద్వారా మనం ఎప్పుడు కూడా మనం కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నామా? మన విలువను పెంచుకునే వారుగా ఉన్నామా? ఎందుకంటే రక్షించబడిన వారు ఒక విలువైనటువంటి సాధనము కింద దేవుడు చూస్తాడండి. మరి దాన్ని మనం కాపాడుకునే వారికి ఉన్నామా? కాపాడుకోలేకపోయామనుకోండి, చివరిగా చూడండి, విలాపవాక్యం 2:19 చూడమ్మా. విలాపవాక్యం 2:19. నీవు లెగిసి రేయి మొదటి జామున మరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా అమ్మా, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతోను. స్త్రీ అంటే సంఘం అండి. పసిపిల్లలు, దేవుణ్ణి ఎరగని బిడ్డలు ఇంకానూ మూల పడి ఉన్నట్టుగా ఉన్నారు. తమ విలువను తాము గుర్తించుకోలేక దాన్ని పాడు చేసుకున్న వారి కింద చాలామంది. వారి అందరూ ఎక్కడ పడి ఉన్నారు? వీధి మొగతళ్ళలోనండి. వారి కోసం ఏం చేయాలి? రేయి మొదటి జామునే మొరపెట్టేవారునే ఉండాలి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు సాపుము. ప్రతి వీధి మొగతలను ఆకలి కొనివారు మూర్ఛిల్లుచున్నారు. ఎందుకంటే ఎంతమంది చూడండి, దేవుని ఎరిగి ఉన్నవారే దేవుడు ఏంటో తెలియక ఆ వీధుల్లోనూ అక్కడ ఇక్కడ పడిపోయి అక్కడికి రక్షించబడిన వారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అక్కడ నిలిచిన చోటు ఎటువంటిది? దేవుడు తనకు ఇచ్చిన విలువని తను కాపాడుకుంటున్నారా, లేకపోతే పాడు చేసుకుని పడిపోయి ఉన్న వారి కింద ఉన్నారా?
దేవుడు దృష్టి అందరి మీద ఉంటుందండి. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడు? దేవుని ఎరగని బిడ్డల్లా జీవిస్తున్నారు చూడండి, వారు ఇంకనూ పసిపిల్లలతో సమానమని. వారి కోసం ఏం చేయాలి? దేవుని ద్వారా వారికి విడుదల పొందుకునే విధంగా మనం వారి కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే విలువను పెంచుకోవాలి కానీ విలువను పోగొట్టుకోకూడదండి. దేవుడు మనల్ని ఒక విలువైన వారి కింద మార్చాడు కానీ విలువ లేని వారిగా కాదు. అందుకే బంగారంగా మార్చాడు. బంగారం అన్నిటికని విలువను ఎక్కువ ఇస్తుంది. బంగారం అంటే పరిశుద్ధత. దేవుడే మన పరిశుద్ధపరిస్తే ఆ పరిశుద్ధతని లోకం కోసం మనం దాన్ని పోగొట్టుకునే వారిగా ఉన్నామనుకోండి, మరి దేవుని దృష్టి దేవునికి ఎంత కోపం తెచ్చిన వారు అవుతాం. మన బుద్ధి రావడానికి ఏం చేస్తాడు? కష్టాలు పాలవుతామండి. కష్టాలంటే ఏమిటి? బంగారం పాతనైపోతే దాని విలువను పోగొట్టుకుంటే విలువ రావడానికి ఏం చేస్తారండి? మళ్ళీ కంసాల దగ్గరికి పట్టుకెళ్తారు. మరి కంసాల దగ్గరికి పట్టుకెళ్తే దాని విలువ ఊరినే వస్తుందా? అగ్నిలో కాలుస్తారు, చుచ్చుతో కొడతారు, సాగదీస్తారు, దాని మురికంతా తీసి కొత్త నగ కింద మారుస్తారు. మరి మార్చబడటానికి ఎంత శ్రమ పడాలి? దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు అనమాట. మరి మనలో మనం కాపాడుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిందని ఏం చేసుకోవాలి? ఆ విలువను మనం గుర్తించుకుని మన విలువైన వారి కింద మనం కాపాడుకునేవారు. మనల్ని కాపాడుకోవడం అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించేవారునే ఉండాలి. మందిరంలోని దేవుని చూడాలి కానీ మందిరాన్ని కాదండి. ఆదివారం కూడా మనం విగ్రహంగా మార్చకూడదండి. ఆదివారం ఏం చేసుకోవాలి? దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలండి. కానీ దాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తాం మనం? పలహారాల సమయంలో వస్తే పలహారాల మీద, లేదా భోజనాల సమయంలో వస్తే భోజనాల మీద మన దృష్టి అంతా పెట్టుకుని ఆ ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి దేవుడిని ఏం చేస్తాం మనం? పక్కన పెట్టేస్తామండి. అందువల్ల ఏం కోల్పోతాం మనం? మన విలువను పోగొట్టుకున్న వారి కింద మారిపోదాం. అలా విలువను పోగొట్టుకుంటే ఎక్కడ పడిపోయి ఉండాలి? చెత్త కుప్పల మీద. అందుకే అక్కడ కెన్యా గురించి మాట్లాడతాడు అన్నమాట. అతడు ఓటుకుండవాడు లాంటి వాడు అయిపోయాడా? మరి మన ఓటుకుండలమా లేకపోతే బంగారు పాత్రలమా? మట్టి కుండ పగిలిపోతే దాని విలువ ఉండదండి. విలువైన పాత్రలాగా మనం కాపాడుకునేవారునే ఉండాలి. మనల్ని కాపాడుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించేవారునే ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన ప్రభా నీకు వందములు స్తోత్రములైన సర్వోన్నతుడైన దేవా నీకు వందములు స్తోత్రములైన కృపా సత్య సంపూర్ణుడైన ప్రభా నీకు వందములు స్తోత్రములైన నిరంతరం దేవా నీకు వందములు స్తోత్రములైన అవును ప్రభులైన విలువైన పాత్రలుగా నీ సన్నిధానంలో ఉపయోగపడేవారుగా ఉన్నామా లేకపోతే నేను ఒక మట్టి పాత్రలుగా ఉన్నామా అని మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందములు స్తోత్రములైన మీరే మమ్మల్ని సిద్ధపరచిన తగిన విధంగా నీలో నిలిచేయండి యోగ్యత అర్హత సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించుమని మీరు ఇచ్చినటువంటి అత్యంత విలువైన స్థాయిని నేను మీరు దిగజార్చుకోకుండా నేను మా విలువను నేను నీ సన్నిధిలో మీ యొక్క నామంలో కాపాడుకుంటున్న వారేమో నేను నిన్ను గణపరిచేవారుగా నేను నీ సన్నిధిలో నిత్యం నిలిచేవారు ఒక సహాయం చేసేయమని తగిన సిద్ధపాటు హృదయాలు దయచేయమని మీరే మమ్మల్ని సిద్ధపరచమని ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో గొప్ప ఇంటిలో పాత్రలు అన్న ప్రభు నేను నీ సన్నిధానంలో ఒక పాత్రగా వాడబడతా సహాయం చేసేయమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో అన్యోన్య సహవాసము కాబ్దల్లా ఆదరణ అనే ప్రేమైన కృప ఇక్కడ కూడుకున్న వారికి గ్రామాన్ని సదాగలు తోడిన పిలుపు ఆశ్రయించింది కాక. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము అంత సమస్త పరిశుద్ధాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధి నా చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె ఏసు రక్తానికే జయం, శిలువ రక్తానికే జయం, కలవరి రక్తానికే జయం. అవారు కూడా ప్రవేశ సంపూర్ణ జయం కలుగును కాక. అందరూ
చూడండి